బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు గంప గోవర్ధన్ మరియు బీఆర్ఎస్ పార్టీ కామారెడ్డి జిల్లా అధ్యక్షులు ఎంకే ముజీబుద్దీన్ నాయకత్వంలో కాళేశ్వరం ప్రాజెక్టు పైన కాంగ్రెస్ పార్టీ చేస్తున్న కుట్రలకు నిరసనగా ఈరోజు కామారెడ్డి జిల్లా కేంద్రంలోని నిజాం సాగర్ చౌరస్తా వద్ద మరియు కామారెడ్డి జిల్లాలోని 25 మండలాల్లో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరికి నిరసనగా ధర్నా మరియు రాస్తారోకో కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా పార్టీ పట్టణ మండల అధ్యక్షులు, జిల్లా బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇది కేసీఆర్ పైన చేస్తున్న కుట్ర మాత్రమే కాదు, తెలంగాణ నదీ జలాలను పక్క రాష్ట్రాలకు తరలించి కాళేశ్వరాన్ని ఎండబెట్టే ప్రయత్నంలో భాగంగానే ఇది జరుగుతుందని, సిబిఐకి కాళేశ్వరం అప్పజెప్పడం అంటే పూర్తిగా ప్రాజెక్టును మూసివేయడమేనని కామారెడ్డి మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ ఆరోపించారు. పార్టీని బదనాం చేయడానికి చేస్తున్నటువంటి నాటకం తప్ప అందులో ఈసీ ఘోష్ కమిషన్ ఏమన్నా ఇచ్చింది ఉంటే నీవు అసెంబ్లీలోనే చర్యలు తీసుకునేటువంటివి, ఆ తీర్మానం చేసేటువంటివి. నీ దద్దమ్మ పాలనను డైవర్ట్ చేయడానికి ఇవాళ మళ్ళీ సిబిఐ అని కాలయాపన చేస్తూ కేసీఆర్ను మనోవేదన గురి చేయడానికి, తెలంగాణ ప్రజలను మోసం చేయడానికి మళ్ళీ సిబిఐని తెరపై తీసుకొచ్చినాం. ఖచ్చితంగా ఇలా ప్రజలకు ఈరోజు తెలంగాణ ప్రజలు యూరియా గురించి కానీ ప్రతి అంశంలో నిన్ను నిలదీస్తూ ఉంటే ఎక్కడ పోతే అక్కడ దాన్ని డైవర్ట్